రే తలుపులో నీకు పెళ్లి సంబంధం వచ్చిందిరా, నన్ను లుక్ ఏమంటావా? అవుతూ ఇప్పటికైనా లుక్కాలో 33 సంబంధాలు క్యాన్సిల్ అయిపోయినాయి. నేనే లుక్ వేసుకుంటా. నా గడ్డారా మర్చిపోయానండి, సాయంత్రం వచ్చి పూర్తి చేస్తాను. అప్పటిదాకా ఈ సబ్బు రాసుకోండి. సాయంత్రం దాకా ఎలాగే ఉండాలా? ఉందాక మీకు చేసే పని మాత్రం ఏముందండి, ఉన్న ప్రెసిడెంట్ గిరి కూడా పోయింది కదా, మీకు అంతగా ఓపిక లేకపోతే మీరే చేసుకోండి. మొండికెత్తనే. అయినా పెళ్లి చూపులకు పట్టు చీర కొబ్బరికాయ ఎందుకురా? పిల్ల నచ్చితే వెంటనే తాంబూలాలు ఇచ్చేసుకుందామని. ఎక్కడికి పెళ్లి చూపులుగా? అడిగి తెచ్చావా? నీ లుక్కు తాగలయ్యా. ఎవరమ్మాయి? మనూరు కాదులే, పొరుగురు. కప్పా తిప్పారా కూతురా? అమ్మో, దాని మీద కూడా లుక్ వేసావా? నీ లుక్కులో నిప్పులు పోయా. నేను లుక్ వేయడం కాదు కానీ పెళ్లి చూపుల్లో అమ్మాయి సిగ్గుపడకుండా చూసుకోండి. నాకు తెలుసులేవా, నీ సన్నూరు మూసుకో. ఏమండే కప్పా తిప్పారావు గారు వెళ్ళిటేనా? చూపులేకండి, ఆ అమ్మాయి సిగ్గుపడకుండా చూసుకోండి. రేపు గంగిరెద్దు మంచి సెకను తల్లి, నా పిల్ల ఎటు తల్లి. అమ్మాయి గారు సిగ్గుపడకుండా చూసుకోండి. అయ్యా రండి బాబు, రండి రండి, దయచేయండి లోపల రండి. నమస్కారం. రండి బాబు, కూర్చోండి. అమ్మాయి ఏమండే నీకున్నది ఒకే రేషన్ కార్డు కదా, ఇద్దరికి సరిపోతుందా? మీరు ఉండే అమ్మా అబ్బాయిని చూడమ్మా. నాకు సిగ్గేస్తుంది. వద్దమ్మా, వద్దు, సిగ్గుపడద్దమ్మా. అబ్బా అదేమిటండి, ఆడపిల్లకి సిగ్గే సింగాను కదా, పన్నేమండి. అది మిగతా ఆడపిల్లల విషయంలో, మా అమ్మాయికి కాదు. పాప నీ పేరేంటి? శోభన. అయ్యో, నాకు శోభనం అని అనిపిస్తుంది ఏంటి? నాన్న నాకు సిగ్గేస్తుంది. వద్దు, ఆనందపడు, ఆశ్చర్యపడు, కావాలంటే పెళ్లి కొడుకు ఒళ్ళో పడు, అంతేకాని సిగ్గు మాత్రం పడకమ్మా. లేచి లోపలికి వెళ్ళమ్మా. అయ్యో ఆగండి, నచ్చానో లేదో నా ముఖం చూసి చెప్పమనండి. వద్దండి, అమ్మాయి సిగ్గుపడిపోతుందండి. పర్లేదమ్మా, బాగా చూసే చెప్పు. అయ్యయ్యో, పెళ్లి కొడుక్కి డ్రాయర్ లేదు. నాన్న నాకు సిగ్గేస్తుంది. నేనాగ నాకు పెళ్ళొద్దు, నేను పెళ్లి చేసుకో. నీకు ఎంతకైనా ప్రమాణమైన సంబంధం చూస్తాను రా, అసలు నాకు జీవితం పెళ్ళి. ఐదులకు చూశాడంటే సంచి ఊడిపోయింది. బాబాబు ఇంకా సేవ చూడపోయి ఒంటి మీద బట్టలు కూడా ఊడిపోయాయి. ఇక మీరు నాకు ఏ సంబంధాలు చూడక్కర్లేదండి, అన్ని శత సంబంధాలు చూస్తున్నారు. ఈసారికి బ్రహ్మాండమైన సంబంధం చూస్తాను రా. ఎంతసేపు అవుతుందా? ఇంత మంచి సంబంధం ఉందని నాకు చెప్పలేదేంటి? అదేంటి అలా పెట్టేశావు? ఎవరు నువ్వు? నా పేరు బ్రేక్శాంతి. కొత్తగా వచ్చాను. దేనికి? ఈ ఊళ్ళో క్లబ్ పెడదామని, దాని ఓపెనింగ్ ఇన్ఛార్జ్ చేద్దామని. అలా చెప్పు. ఈయన తమ్మయ్య గారు, ప్రెసిడెంట్ గారు అది అక్కడుంది. నాకు తెలుసు, నేను వచ్చింది తమ్మయ్య గారి కోసమే. మీ చేత్తోనే ఓపెనింగ్ చేయాలి, రండి. ఓపెనింగ్ అంటే ఏం చేయాలి? రిబ్బన్ కట్ చేయాలి. ఇంకా నయం, జాకెట్ కట్ చేయమన్నావు కాదు. నాకు అలాంటి టైలరింగ్ పనులు రావు. అదేమంత పెద్ద పని కాదండి, ఇది కత్తెరనుకోండి. అది కత్తిరి కాదు, నా చెయ్యి పట్టుకుని నీ చెయ్యి తట్టుకోలేని వదిలి. ఇది రిబ్బన్ అనుకోండి. అనుకోవడం ఏంటి, అది రిబ్బనే. అమ్మ నా వల్ల కాదు, నాకు పెళ్ళ ఉంది, కొడుకు కూడా ఉన్నాడు. నాకు ఇల్లుంది, వాచ్మెన్ కూడా లేడు. రాత్రికి వచ్చేనా? ఓపెనింగ్ రాత్రి కాదు, రేపు పొద్దున్న. ఇదేనన్నమాట గబ్బు. డబ్బు కాదని బాబు, క్లబ్బు. క్లబ్బా? ఇక్కడ ఏమేమి మాట్లాడచ్చు? అన్ని రకాల ఆటలు ఆడచ్చు. అమ్మో ప్యాకెటా? అదేమిటండి ప్యాకాట అన్నమాట బూత్ మాటలో వచ్చింది మీ నోట్లోంచి. అదే చూద్దాం, నాకు రాదు. నేను ఆడిస్తానుగా. నా దగ్గర డబ్బు లేదు. నేను ఇస్తానుగా, వస్తే మీది పోతే నాది. మీ గొప్పతనం నాకు తెలుసుగా. పోయిందా? నాకు తెలుసు. షో!
ఏమీ అనుకోకండి మరి నీకు గెలిచాను కదా ఏంటి బాబు పెళ్లి చూపులుగా చూసే పూజ గుర్రం వెంట కూతురా నీకెలా ఎలా తెలుసు తెలిస్తే ఏం లేదు కానీ ఆ అమ్మాయి పాట పడకుండా చూసుకోండి వస్తా పాట గట్టిగా తాళం వేసుకున్నానా? జాగ్రత్తగా ఉండమ్మా డాక్టర్ దగ్గరికి వెళ్ళి అన్ని విషయాలు మాట్లాడొస్తాం. ఏమండే గుర్రం పెంటయ్య గారు ఇదేనా పెళ్లి చూపులకేనా? అమ్మాయి పాట పాడుకొని చూసుకోండి. సరే ఏమండి గుర్రం పెంటయ్య గారు ఇదేనా ఇదే ఇదే రండి రండి లోపల రండి. తలుపుకు తాటికి ఎంత తాళ విషయం ఉంటే లోపలికి రమ్మంటారండి ఎలా ఏంటండి బద్దలు పట్టుకోండి. అయ్యో చూడటానికి బాగానే ఉంటుంది డాక్టర్, పిచ్చిదని ఎవరికి అనుమానం రాదు. అలాగా నిలబడ్డావమ్మా కూర్చో కొంతమంది మొహం చూస్తే ఉమ్మేయాలనిపిస్తుంది. ఉమ్మేయాలనుకున్నప్పుడు పాట పాడినా అని అడుగుతుంది. పాట పాడినా? అబ్బా నీకు పాడడం కూడా వచ్చా ఎవరి మీద పాడను? నేను చూడడానికి వచ్చింది ఆడేగా ఆడి మీదే పాడు అప్పు గొంతు సరి చేసుకుంటుంది చాలు 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 ఇదైనా కొంతవరకు పర్వాలేదండి. ఎవరైనా పొరపాటున డాన్స్ వచ్చా అని అడిగారు అనుకోండి, ఎందుకు డాన్స్ చేయను? భరతనాట్యం, కూచిపూడి, ముక్కుపూడి అన్ని చేస్తాను. ఇంకే అయితే ఒకటి వేసుకో నేడే చూడండి ఆలో ఆంధ్రాలో సిల్వర్ జూబ్లీ ఆడిన చిత్రం సైకిల్ స్టాండ్. ఇదిగో సైకిల్ అన్ని స్టాండ్ లో పెట్టండి. ఎవరైనా పక్కన పెట్టారని టికెట్లు ఇవ్వను. ఘరానా మొగుడు మెగాస్టార్ చిరంజీవి, నైట్ స్టార్ నగ్మ, వానపాట వాణి విశ్వనాథ్ అందరూ లైన్లో నిలబడాలి. 6 పాటలు, 8 ఫైట్లు. ఛీ! పరమ చెత్తగా ఉంది. ఏమండి మైక్రోలో మాట్లాడండి, బయట మాట్లాడండి. ఘరానా మూడు చెత్తగా ఉందంటే ఫ్యాన్స్ పిలిపించిరా కొడతారు. తప్పక తాగండి. ఘరానా మొగుడు. ఒక టికెట్ ఇచ్చుకోండి. ఐరన్లుక్ శాస్త్రి నువ్వా? నీ దరిద్రపు లుక్ ఈ సినిమా మీ పడిందంటే రెండో ఆట పడదు. ఏంటో ఎక్కడికి వెళ్ళినా నన్ను అందరూ ఇలాగే అంటున్నారు. బాబు నీకు 5 రూపాయలు లంచం ఇస్తాను కానీ వెళ్ళిపోరా. వద్దండి, మీకు పెళ్లి ఫ్రీగా చేసి పెడతాను. సినిమా పంపించండి. నా బాడీలో ప్రాణం. ఏంటి గొడవ ఏంటి? చూడండి సార్, టికెట్ ఇవ్వండి, టికెట్ ఇవ్వట్లేదు. టికెట్ ఇచ్చి పంపించు. సార్ మీరు కొత్తగా వచ్చారు, మీకు తెలియదు. వీటి లుక్కు గాని ఆ రేళ్ల మీద పడిందంటే అంతే. నేను అనుభవమే చెప్తున్నానండి. నేను మేనేజర్ గా చెప్తున్నాను. వాడికి టికెట్ ఇచ్చి పంపించు. అంత శరీరం వేసుకొని వచ్చేందుకనే వచ్చు కదా. ఇవి ఇచ్చి పంపించు. కర్మ. థ్యాంక్స్ అండి, మీకు పెళ్లి ఫ్రీగా చేసి పెడతా. అక్కర్లేదు, నాకు ఆల్రెడీ పెళ్లి అయిపోయింది. చంగావి తీర గుట్టు చూసుకోండి. ఈ ఐరన్ లుక్ కూడా వచ్చాడు. రీల్ కట్ అయిపోయింది. ఏంట్రా ఏమైంది? రీల్ ముక్కలు ముక్కలు అయింది సార్. కొత్త ప్రింట్ కదరా. సరే రీల్ మార్చు. అతను జనం కూడా చేస్తున్నారు. ఏమైందబ్బా? అదిగో బొమ్మ వచ్చింది చూడండి. మళ్ళీ ఏమైందిరా? ప్రొజెక్టర్ స్ట్రక్ అయింది సార్. ప్రొజెక్టరే స్ట్రక్ అయిందా? నేను చెప్పాను ఐరన్ లుక్ గాని లోపలికి రానివద్దని. ఇప్పుడు వాడు ఎక్కడ ఉన్నాడు? లేరా లే. పద, అటు పద. పద, పద. నేను చేశానండి, నన్ను బయటికి రాను. ఇక్కడే ఉండు. యాహూ! నన్ను చూసి నవ్వుతావా? నువ్వు నీ భర్త కలిసి ఎలా కాపురం చేస్తారో చూస్తాను. మీ జంట మధ్య మంట పెట్టకపోతే నేను ఐరన్ లుక్ శాస్త్రినే కాను. ఏమయ్యా పంతులు, ప్రపంచం అంతా ఎతికినా మా తలుపులు గాడికి పిల్ల దొరకట్లేదు. అసలు వీడికి పెళ్లి యోగం ఉందో లేదో జాతకం చూసి చెప్పు. అరే తిలక్కు, ఆ తలుపులు గాడిని అడ్డం పెట్టుకుని నీ సంవత్సరాలు ఎలా నిప్పులు పోస్తాను చూడు. ఈ జన్మకు నీకు పెళ్లి కాదు. ఇదిగో శాస్త్రి, దేని మీద ఐరన్ లుక్కే గానీ నా మ్యారేజ్ లైన్ మీద మాత్రం వేయకో. అసలు నాకు పెళ్లి ఎందుకు కాదు? నీ పెళ్ళానికి పెళ్లి అయిపోయింది కనుక. నాకు పెళ్లి అవ్వకుండా నా పెళ్ళానికి పెళ్లి అవ్వడం ఏంటయ్యా? ఆ తిలక్కాడు పెళ్ళలేదు, అది నీ పెళ్ళమే. ఎవరికా వాడు పెళ్లి చేసుకున్నాక నాకు పెళ్ళం ఏంటే? ఇదిగో ఇది గారి వాడు విన్నాడంటే నిన్ను నన్ను చెప్పించుకొడతాడు. కొట్టించుకొట్టు. ఇదిగో పెళ్లి అనేది 7 జన్మల బంధం. గత 5 జన్మలుగా అమ్మాయి నీ పెళ్ళమే. కానీ ఈ ఒక్క జన్మలోనే అమ్మాయి కాస్త కాలు జారి ముందు పుట్టింది, నువ్వు లేట్ అయ్యావు. గత జన్మలో నువ్వు కోతి, ఆ అమ్మాయి కూడా కోతే. మీ ఇద్దరు కలిసి తిరుపతి కొండ మీద కాపురం కూడా చూసుకునేవారు.
అంతకుముందు జన్మ నువ్వు కుక్క, ఆ అమ్మాయి ఆడకుక్క. అంతకుముందు జన్మ నువ్వు దున్నపోతూ, ఆ అమ్మాయి గేదె. ఇవన్నీ నిజమని రుజువంటి పంతులు. వస్తానుండు. అమ్మా 4 పువ్వులు ఏమ్మా, ఫ్రీగా పెళ్లి చేసి పెడతాను. ఈ వయసులోనా? ఈ పువ్వును మంత్రం చేస్తాను, నేను చెప్పిన ఇంటి ముందు పెట్టు. ఆ ఇంటి ఆవిడ పువ్వు తీసుకుని కళ్ళకు అద్దుకుని తల్లో పెట్టుకుందనుకో, అది నీ పెళ్ళం. లేకపోతే కాదు. కషా విషా విశ్వం విశ్వ బ్రహ్మానందం చెవులో పువ్వా. తీసుకో. చూసావా? పువ్వును చూస్తే ఏడదైనా తల్లోనే పెట్టుకుంటది. అలాగా? మ్. ఈ పువ్వుని చేత పుచ్చుకో. ఆ. పదా సరే పదా ఆ పువ్వుని పెట్టు. మమ్ముందా? అవునయ్యో, నువ్వు చెప్పినట్టు నిజమే జరిగింది. అది విధవరాలని నాకు ముందే తెలుసు. అర్థమైంది కదా? ఈ జన్మలోనైనా అమ్మాయిని జాగ్రత్తగా చూసుకుంటే వచ్చే జన్మలో అమ్మాయి నీ పిల్లవై పుడుతుంది. నేను చెబితేనేగా నీకు గత జన్మ గుర్తుకొచ్చింది. ప్రస్తుతం నీ పారు ఆ తిలక్ గాడి మాయలోనే ఉంది. ఇక లాభం లేదు. ఎంత కష్టపడైనా సరే నా పారు నేను చేరుకోవాల్సిందే. చెప్పా. అబ్బా ఏమిటండి పట్టపగలు? మంచి మూడ్ వస్తుంది. ఏంటి అరుపు? అంత గట్టిగా వాటేసుకుంటే నొప్పేదో. ఎవడా నువ్వు? ఎవడా నువ్వు? నా బెడ్రూమ్ లో తొంగి చూస్తున్నావు? ఎవడా నువ్వు? నా పారు కొరకు వెతుకుంటొచ్చిన దేవదా. ఆ? పారు ఎవర్రా? అది నా భార్యరా? కాదు, మన భార్య. అయ్య బాబోయ్, నిన్ను చంపుతాను. ఆవేశపడకు బ్రదర్. గత 5 జన్మలుగా మేమిద్దరం భార్యాభర్తలు. నీ పంది ముఖానికి అది భార్య ఏంట్రా? కరెక్ట్ బ్రదరు. గత జన్మలో నేను పందిగా పుట్టినప్పుడు పారు ఆడపంది 25 మంది పిల్లలు కూడా కంది. అంతకు ముందు జన్మలో నేను కోతిగా పుట్టినప్పుడు పారు ఆడకోతి. మా సంతానం ఇప్పటికీ తిరుపతి కొండ మీద ఉంది. నిజంగానా? ఆ నాకు నా గత జన్మ గుర్తొచ్చిందిరా. గత జన్మలో నువ్వు కోతిగా పుట్టినప్పుడు నేను తిరుపతి వచ్చి వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలనుకున్నప్పుడు నువ్వు నా మనీ పర్సు కొట్టేశావు. అప్పుడు నిన్ను కొట్టడం మర్చిపోయాను రా. ఇప్పుడు కొడతాను, చంపేస్తా. మళ్ళీ గత జన్మంటూ గాడిద గుడ్డంటూ ఇంట్లో అడుగు పెట్టమంటూ పాతేస్తాను రాజకీయాలు. ఏమండి, ఆయన చెప్పేదంతా నిజమేనండి? ఏంటో నిజం? గాడిద గుడ్డు ముందా తలిపేసాయి. అప్పులాలకు మొహం చూపించలేక కప్పలాగా ఎంతుకుంటూ వచ్చాను. అదే నేను మీ పొజిషన్లో ఉంటే ఓ 2 ఎకరాల పొలం అమ్మి పారేసి అప్పులలో మొహాన్ని కొట్టేవాడిని. ఛ, ముష్టిది. 2 ఎకరాలు నాకుంటే నేను అమ్మేసేవాడిని. నాకుంటే నేను అమ్మేసేవాడిని. శత్రుశేషం రుణశేషం ఉండకూడదంటారు నాయన. అందుకే అమ్మాయి. ఆహా, అప్పుడే కళ్ళకు గంపలు కట్టుకుని పేకాడే లెవెల్కి ఎదిగామన్నమాట. వాడు కట్టుకోలేదండి బాబు. వాడి లుక్కు మా ముక్కల మీద పడితే మాట ఎక్కడ గల్లం తోతుందని మేమే బలవంతంగా కట్టాం. అర్చన చేయండి. నాకు అర్చన చేయండి. నక్షత్రం రోహిణి. నాది రోహిణియే. పేరు పారు. పారు. భర్త పేరు తిలక్. ఆ, తిలక్. అవును బెదరు. ఏది ఏమైనా ఈ జన్మకు పారు నీ భార్యే. నేను పరాయి మగాన్ని. ఆమె గర్భవతి అయ్యాక కూడా తప్పుడు ఆలోచనలు పెట్టుకుంటే నేను మనిషిని కాదు. మీ ఆవిడ 12 బిడ్డను కనాలి. మీరు సుఖంగా కాపురం చేసుకోవాలి. నువ్వు తెలియక చేసినా తెలియక చేసినా నాకు మంచి జరిగింది. థ్యాంక్స్ రా అన్నయ్య. అసలు థ్యాంక్స్ చెప్పవలసింది నాకు. 7 జన్మల ఫిట్టింగ్ పెట్టింది నేనే. ఆ? అమ్మో, 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 వచ్చేసింది. అమ్మో, అమ్మో, ఆ, అమ్మో, ఆ, అమ్మో, 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 చచ్చాను. అయ్యో, అమ్మో, 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 అయ్యో, అమ్మో. స్వామి, ఇంత పెద్ద గ్రంథాన్ని చందమామ చదివినట్టు చదివేశారు. మాకు ఒక్క ముక్క అర్థం కాలేదు. మూర్ఖుడా, భగవంతుడు నీకు భారీ కాయాన్నిచ్చి అణుమాత్రం మెదడు ఇవ్వటం మర్చిపోయాడు. ఇది అపూర్వ శక్తివంతమైన గ్రంథం. సృష్టిలోని ఔషధాల తాలూకు సమస్త ఆమూలాగ్ర సమాచారం ఈ గ్రంథంలో నిక్షిప్తమై ఉంది. దీని శక్తి ఏమిటో నీకు తెలియజేస్తాను. ఒక్కసారి ఆ ముట్ట తెరచి అందులోని పామును బయటికి పిలువు. ఆ? పావును పిలవాలా? ప్రేమగా పిలవడానికి? అర్భకుడా, చూశావరా దాని జాతి పగ కచితో ఎలా కొట్టుమిట్టాడుతోందో. అరిష్టం, ఒక్కసారి దానితో పాటు నువ్వు నాలుకాడించు. ఆ?
దాన్ని తనివి తీరా ముద్దు పెట్టుకో. ముద్దు పెట్టుకోవాలా? ఇదేనా మాధురి దీక్షిత లేదా శిక్షమిత ముద్దు పెట్టుకోవడానికి? స్వామి చెప్పారుగా, ఇక నీకు భయం ఎందుకు? అమ్మ బాబాయ్, నా వల్ల కాదు, ఇది మగపావు. కావాలంటే నువ్వే ముద్దు పెట్టుకో. తిరిగివాడా, ఇప్పుడు చూడు ఈ గ్రంథం శక్తి ఏమిటో. జై బజరంగ బలి. అమ్మ బాబాయ్, పాము కాటేసి అదే చచ్చిపోయింది. పిచ్చివాడా, ఇది నా శక్తి కాదు, ఈ గ్రంథానికి ఉన్న సామర్థ్యం. ఈ గ్రంథంలో పేర్కొన్నట్టుగా బుల్లాగరసం తాగిన వాడెవడైనా సరే పాము కాటుకు మరణించడు, పామే మరణిస్తుంది. మనిషిని మృత్యుంజయుణ్ణి చేయాలన్న ఈ చంద్రతేజ ప్రయత్న సాఫల్యానికి ఇది ఒక ఉదాహరణ మాత్రమే. జై బజరంగ బలి. ఆమోదులో ఉండి దూరం తాగాల్సిన పాలు నువ్వు తాగుతున్నావు, సిగ్గులేదు? కనుక నేను పాలు తాగే వయసులో మమ్మ పోయింది. ఆ తర్వాత ఏ ఆడదే కరుణించి పాలిచ్చి నా ఆకలి తెచ్చలేదు. అప్పటి నుండి గేదెల దగ్గర, ఆవుల దగ్గర, గొర్రెల దగ్గర, బర్రెల దగ్గర అవకాశం దొరికినప్పుడు డబ్బులు దగ్గర వదిలిపెట్టుకుంటే నా ఆకలి తెచ్చుకుంటున్నాను. పంతుల దగ్గర తాగలేదా? ఓ, వాటి పాలు ఎక్కువ తాగాను. అందుకే అడవి దున్నలా ఉన్నావు. లవ్ చేసిన నవ్వులాట కానీ తిట్టకూడదు కనుక. లవ్వు స్టవ్ అన్నావంటే పళ్ళు రాలిపోతాయి. తొండ తోక తగిలిస్తే అచ్చం పిల్ల ఎరుగా ఉంటావు. నీ మొహానికి లవ్వోటి. నాను ఓల్ ఇండియా సెలర్ పైన ఇలే దేశానికి కొనడానికి వచ్చిన తలదాగా షీజ్ మిస్ కల్లక్క. హలో బ్యూటీ, ఆగాగు, ఐ వాంట్ కిస్. ఇదిగో ఇది ఇండియా. లిప్పు కిస్సోలంటే పప్పులు వేపేస్తారు. నీకు అంత కావాలంటే ఆ నెట్టుకో. ఓ, హెవీ పర్సనాలిటీ. హలో మై డియర్ హ్యాండ్సమ్. ఏటి పిల్ల క్యాట్. అమ్మో, అయ్యో పుల్లి. ఇట్స్ అ క్యాట్. ఇది క్యాటా? వాట్ ఎ డిఫరెంట్ వరల్డ్. ఏట్నేదో ఈ అద్భుత ప్రపంచకాలను కొనేసుకుంటారు. రేట్ ఎంత అని అడుగుతున్నారు. రేట్లు డేట్లు సంగతి మాకు తెలియదు. అంతా మా స్వామి గారు చూసుకుంటారు. ఓహో. వై ఇస్ యువర్ స్వామి? ఆయన అనుగ్రహం తమరికి ఎప్పుడు ఉంటది. ఇప్పుడు మీ అనుగ్రహం మాకు కావాలా? యు ఆర్ గ్రేట్, ఈక్వల్ టు గాడ్. వీళ్ళెవరు? దొరలో తెల్లదొరలో అమెరికాలో దిగొచ్చేస్తున్నారు. స్వామి గారు లక్ష్మి మీద పాల్గొన్నా. మమ్మల్ని చూడటానికి హిమాలయాలు దాటి ఇంత దూరం ఇచ్చేశారా? సంతోషం, పైకి లేవండి. వాళ్ళు మిమ్మల్ని చూడటానికి రాలేదా? మీ దగ్గర ఉన్న పార్మలో కొనుక్కోడానికి వచ్చినారా? ఎన్ని కోట్లు కావాలో చెప్పండి, ఇప్పించేస్తాను. తుచ్చమైన డబ్బు కోసం ఆశయాలను ఆదర్శాలను అమ్ముకునే అల్పుణ్ణి కాదు. ఇక మీరు వెళ్ళొచ్చు. ఇదిగా ఇలా ఆశయాలు ఆదర్శాలు అన్న వాళ్ళందరూ అవాళ్ళలో మాట ఉన్నవాళ్ళే. ఇదేంటిదే కోట్లు కోట్లు ఇప్పిస్తారంటే ఆ పార్మలేదు అమ్మి పారిన మనిషి తగ్గ ఫీల్ అయిపోతున్నారా? మూర్ఖుడా, మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు, తోడబుట్టిన అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు మన కళ్ళ ముందే చచ్చిపోతుంటే వాళ్ళ చావులు చూసి ఏడ్చి ఏడ్చి ఏదో ఒక రోజు మనము చచ్చిపోతున్నాం. భారతదేశంలో ఇక మీదట ఏ ఇంట మరణశోకం వినిపించకుండా చేయాలన్నది నా ధ్యేయం. ఓహో, మరి అందుకే వాళ్ళ అమ్మ నాన్నలు సాగకూడదని చెప్పేసి ఈ పార్మలో కొనుక్కుందాం అనుకుంటున్నారా? నీకు ఎలాగ అమ్మ నాన్న లేరు, మరి అందుకే నీ పార్మలో వాళ్ళ కమ్మేసి నువ్వు కూడా వాళ్ళ దేశం పో. ఇదిగా నీకు మరీ అంతగా తోడు కావాలంటే నీతో నా వస్తానులే. ఛీ, దౌర్భాగ్యుడా, కేవలం తల్లిదండ్రుల కోసం మాత్రమే కాదురా నా ఈ తాపత్రయం. ఓహో, ఆనాడు మహాత్మా గాంధీ మొదలు మొన్న రాజీవ్ గాంధీ, నిన్న అన్న రామన్న వరకు మన దేశంలో పుట్టిన ఎందరో మహానుభావులు శాశ్వత నిద్రలోకి జారిపోతుంటే గుడ్లప్పగించి గుండెలు బాదుకున్నావే తప్ప వాళ్ళ మరణాల్ని ఆపలేకపోయాం. ఆ మహనీయులు మళ్లీ జన్మిస్తే వాళ్ళని చిరంజీవుల్ని చేయాలన్నదే నా తపన. ఓహో, ఆంధ్ర వాళ్ళకి మెంగడానికి రైస్ లేకపోయినా మేసాలు కోకోనట్ అల్లుడుతారు అన్నది కరెక్ట్ అన్నమాట. ఆ భగవంతుని తెలివితేటలతో బట్టి మూర్ఖత్వం కూడా ఇచ్చినాడు. అరిష్టం స్వామి, వీడిలో మానవత్వాన్ని నీచత్వం అధిగమిస్తోంది. మనిషిగా సంచరించేందుకు వీడు అనర్హుడు. వీడి చేత శునకమాయాజలం తాగించండి. అటులనే స్వామి. సున్నకమాయా జలమా? చెప్తా, తాగు. తల్లిపాలు తాగి రొమ్ము గుద్దేవాడు, మాతృభూమికే ద్రోహం చేసేవాడు మనిషి కాడు.
నీలో విశ్వాసం పెరిగే వరకు కుక్కలా సంచరించు. ఇది అందరికీ ఓ హెచ్చరిక. ఈ ప్రవృత్తితో ఈ స్థావరంలోకి అడుగుపెట్టిన ఎవరికైనా సరే ఇదే గతి పడుతుంది. జై బజరంగ బలి. జిల్ల జిగిరి. ఆగో, ఎవరు నువ్వు? चल चलाए की लगाई तू बेगम कनका मेरी मटन मार्केट में दोस्ती है. మటన్ మార్కెట్ దోస్తులా? ఇది ఒకసారి ముసిగి ఆంధ్ర కి అమితాబ్ లా ఉన్నావు, ఆడదాన్ని ముసుగు తీయమంటావు. ఏ తో అచ్చా నహీ హై. నేను అమితాబ్ బచ్చన్ ఉన్నానా? మరి కనకే ఓ బచ్చా అంటుంది. ప్లీజ్ బేగం, నా ఫిగర్ కొంచెం లైన్ లో పెట్టవా? నీది మాదిరి ఒళ్ళు ఉంటే నీ వెనకాల కనక కాదు సుంకలు పడతాయి. ముందు బరువు తగ్గి. ఎలా? బురద గుంటలో దూకిపో, బురద నాకిపో. నీది ఒళ్ళు నాది మాదిరి స్లిమ్ గా తయారైతే అప్పుడు కనకే కాదు నేను వస్తాయి. ఆ? ఇద్దరా? ఎహరా ఆ అరిష్టం చూసారంటే జల్ల జిగిరి. ఆడు బొంద, ఆడు మనల్ని ఏం చేస్తాడు? అచ్చి డిస్కో డిస్కో. అదే అచ్చి బాబు 5th క్లాస్ డిస్కంటిన్యూ. ఈ బేగం డ్రెస్ లో ఉన్నంత వరకు ఆడు కాదు కదా, వాడి తల్లిలో జేజం కూడా మళ్ళీ ఏం చేయలేదు. కావాలంటే ఒకసారి స్ట్రైట్ గా లుక్ వేసుకో. గౌడి గేదెలుగా బురదలు ఎలా దొల్లుతున్నాడో. బుల్బుల్, ఆ రోజు కనకకి పై పైన చెప్పు, ఈ రోజు వెనకపోతే పీకి పీకిందని చెప్పు. నీకి మాకి చెప్పాలా, మేము చూసుకుంటాం. నువ్వు పడుకున్న స్టైల్ చూస్తుంటే నా ఒళ్ళంతా జల్ల జిగిరి. మీసాలు గుచ్చుకుంటున్నాయి. నీ లిప్స్ కి నా లిప్స్, నీ చెయ్యికి నా చెయ్యి, నీ లెగ్ కి నా లెగ్. ఇక చాలే, ఆ అరిష్టం చూస్తే ప్రమాదం. నువ్వు వెళ్ళు. ఆ ఏడుసేడు సచ్చేదవా. ఆడు ఓ మగాడేనా? ఆ నన్ను ఏం చేయగలడు? ఏం చేయగలడు? మా స్వామి వారి మహత్యంతో నేనేం చేస్తానో చూడరా. బాయ్ బాయ్. ఆగరా, నన్నే మోసం చేస్తాను నువ్వు. ఏయ్, ఎక్కడికి వెళ్తావు? ఆగు. ఊరే బండాదవా, ఇంత చేతుగా ఉంది. ఈ గుడ్లు ఏం కలిపారా? నువ్వు మింగింది మామూలు గుడ్డు కాదు, గుడ్డు రూపంలో ఉన్న మానవ బాంబు. మానవ బాంబా? కాకుండా పేలదు. పోగా పోగా నీకు తెలుస్తుంది. పో. డాక్టర్ గారు, అయ్యగారు వంశాంకురం ఎక్కడ? ఇదేంట్రా బెడ్డని గుడ్డుని చూపించింది? పుట్టింది గుడ్డే సార్. మంచిగా జరిగిందిరా. బిడ్డ పుట్టుంటే కొంపలు ఆరిపోయి ఉండేవి. దీన్ని తీసుకెళ్లి అవతల బారేసామంటే నా కొడుకు బట్టిన దరిద్రం వదిలిపోతుంది. అమ్మో, ఇంత పరువు ఉందేంట్రా. అంటే ఏడుస్తావెందుకురా? గుడ్డు పుట్టినందుకు సంతోషించు. గుడ్డో బ్యాటో, నా కడుపులో పుట్టిన గుడ్డుని కళ్ళారా చూసుకోలేకపోయాను. మమ్మీ నువ్వే చెప్పు. 2
2 times పిల్లలు కన్నావు. బాధ ఉంటదిరా, కానీ ఆ గుడ్డు పాడైపోయిందని డాక్టర్లు అదులు పారేశారు. నో, నీ కొడుకు చెడిపోయిన గుడ్డు పెట్టడం. నీ పెట్టిన గుడ్డులో ఓ కొత్తమ సింహం, ఓ కొండపడి సింహం దాగుంటాడు. ఏమండి పాపం వాడి గుడ్డు వాడికి తెచ్చివ్వండి, పొదిగి మనకి మనవణ్ణిస్తాడు. చలరమై బతకడానికి ఇదేమన్నా గిన్ని కూడా అనుకున్నావా? ఇదేమన్నా కోళ్ళ ఫారం అనుకున్నావా? ఇప్పటికీ ఎదవ చేసిన పనికి సమాజంలో తలెత్తుకోలేకపోతున్నాను. రేయ్, రారా. మాట్లాడితే సమాజం తాళి కట్టించుకోకుండానే గుడ్డుని కన్నానే కదా మీరు బాధపడేది. సై వీడి రివర్స్ స్టాక్ కి ఇవాళ ఆఖరి రోజే చెప్తా వీడి సంగతి. అయ్యో ఏమిటండి ఇది? పచ్చి బాలింతుడని కూడా చూడకుండా అలా లాక్కెళ్తారే. నువ్వు నోరుమై రారా. అయ్యో, ఏమండి? నోరు మూసుకుని గదిలో పడుండు. బిడ్డ ఇదే మీ అమ్మగాడి కొంప, వెళ్ళు. ఎవర్రా వీళ్ళంతా? ఈ ఫారెస్ట్ పిక్ ఎవర్రా? ఆడు పారస్పిక్ కాదండి బాబు, మీ అల్లుడు. అల్లుడా? ఆ. వీడి కదా నా అల్లుడు. అది కాదు మావయ్య, మన అచ్చిగాడికి వీడే. ఆ! ఓరి దరిద్రుడా, ఫు! వాడి జీవితాన్నట్టు ఆడా కాకుండా మగా కాకుండా మాడాలాగా చేసావు కదంట్రా. ఇప్పుడు వాడిని పిల్ల తల్లి అనాలో పిల్ల తండ్రి అనాలో తెలియక చస్తున్నావు. దొన్నపోతా రే, దొన్నను కట్టేయండి రా. స్వామి